హైదరాబాద్ బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కూల్చివేతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లక్ష్మీదుర్గ ఇటు బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 750 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది. సో తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేపట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి స్థలం దాదాపు 5 ఎకరాలు కబ్జా చేశారు కొంతమంది కబ్జాదారులు. సో అదన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వము స్వాధీనం చేసుకుని ప్రస్తుతం హైడ్రా వాటన్నిటికీ కూడా ఫెన్షన్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. సో బంజారాహిల్స్ లో ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ స్థలం. సో ఇక్కడంతా కూడా ఏదైతే ఈ స్థలాన్ని అంతా కూడా కొంతమంది వ్యాపారులు కబ్జా చేసేసి తప్పుడు పత్రాలను సృష్టించి తప్పుడు సర్వే నెంబర్ను సృష్టించి ఏదైతే ఆక్రమణలకు పాల్పడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇటు హైడ్రా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో 5 ఎకరాల స్థలంలో జలమండలికి దాదాపు 1.2 ఎకరాల గతంలో ప్రభుత్వం కేటాయించింది. మొత్తం కూడా దాదాపు 750 కోట్ల విలువైనటువంటి భూమిని హైడ్రా కాపాడిందని చెప్పవచ్చు. సో ఏదైతే ఓ వ్యాపారి పార్థసారథి వ్యాపారి వేసినటువంటి ఫెన్షన్ తో పాటు లోపల ఉన్నటువంటి షెడ్లు మొత్తం హైడ్రా తొలగించినటువంటి పరిస్థితి. సో 5 ఎకరాల చుట్టూ కూడా హైడ్రా ఫెన్షన్ ని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఎన్నో స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా హైడ్రా దూకుడు పెంచింది. సో ఏదైతే పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో 30 అన్నారం లక్ష్మీ గణపతి నగర్ కాలనీలో దాదాపు 700 గజాల ప్రభుత్వ పార్కు స్థలాన్ని కూడా హైడ్రా అక్కడ కూడా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే కాలనీకి సంబంధించినటువంటి పార్కు స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు గతంలో కబ్జాకు పాల్పడ్డారు. సో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. దాదాపు 700 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు నగర శివారు ప్రాంతమైనటువంటి పెద్దంబర్పేటలో దాంతోపాటు ముఖ్యంగా ఇటు సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి బంజారాహిల్స్లో 2 వైపులా కూడా ఇటు హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా రంగంలోకి దిగి ఏదైతే ఈ స్థలాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. చూస్తున్నాము పూర్తిగా ఇక్కడ ఒక షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి కుర్చీలు కానివ్వండి, దాంతోపాటు వంట సామాగ్రి కానివ్వండి, ఫ్రిడ్జ్లు వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అవన్నీ ఉండగానే లోపల నుంచి అన్ని తీయకుండానే మొత్తం హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చూస్తున్నాం ప్రస్తుతం మనం మొత్తం కూడా ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు తాత్కాలికంగా. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే హైడ్రా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు 750 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని అయితే పూర్తిగా హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి దాదాపు విలువైనటువంటి స్థలం. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఏదైతే హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదులను తీసుకొని ప్రస్తుతం ఇటు ప్రభుత్వ భూమిని అంతా కూడా హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ నుమాన్.